ఏఓబీ ఎన్కౌంటర్ కు నిరసనగా మావోయిస్టు కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు నేడు 5 రాష్ట్రాల్లో బంద్ జరగనుంది. బూటకపు ఎన్కౌంటర్ అంటూ ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్రల్లో బంద్ కు కమిటీ పిలుపునిచ్చింది. బంద్ నేపథ్యంలో ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశాలున్నాయనే సంకేతాలు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బంద్ ప్రభావం ఉండే ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు మావోల హిట్ లిస్టులో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రభుత్వ ఆస్తులకు భద్రత కల్పించారు. మన్యంలోని అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. చెక్ పోస్టులు, పోలీస్ స్టేషన్ల వద్ద సిబ్బందిని పెంచారు. ముందు జాగ్రత్తగా విశాఖ నుంచి మల్కాన్గిరికి, పాడేరు నుంచి సీలేరు మీదుగా తూర్పుగోదావరి జిల్లాలోని డొంకరాయికి, విశాఖ నుంచి సీలేరు మీదుగా భద్రాచలానికి వెళ్లే బస్సు సర్వీసులను ఆర్టీసీ నిలిపివేసింది. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. ఏఓబీ ఎన్కౌంటర్ కి నిరసనగా మావోయిస్టు కేంద్ర కమిటీ ఇవాళ పిలుపునిచ్చింది. 5 రాష్ట్రాల్లో ఈ బంద్ జరగబోతోంది. ఏఓబీ ఎన్కౌంటర్ బూటకం అంటూ ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్రలో బంద్ కి పిలుపునిచ్చింది మావో పార్టీ. బంద్ నేపథ్యంలో ప్రతీకార దాడులకి పాల్పడే అవకాశాలున్నట్టుగా సమాచారం రావడంతో పోలీస్ వర్గాలు కూడా అప్రమత్తమైనట్టు సమాచారం. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ని అడుగుదాం. వెంకట్, చెప్పండి, ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టారు? ఎలా ఉంది పరిస్థితి ఏఓబీలో? బిందు, నిన్నటి నుంచే దాదాపుగా అదనపు పోలీసు బలగాలు మోహరించి పూర్తిగా వాహన తనిఖీలతో పాటు ప్రతి చోట కూడా అప్రమత్తమయ్యారు. పోలీసులు పూర్తి స్థాయిలో దీంట్లో ఈ బంద్ విజయవంతం కాకూడదనే యాంగిల్లో పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఎక్కడ పడితే అక్కడ క్షుణ్ణంగా తనిఖీలతో పాటు అనుమానితులు ఎవరైనా ఉన్నట్లయితే ఆరా తీస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాదాపు ఏఓబీలో ఎక్కడ చూసినా ఇప్పుడైతే నిశ్శబ్ద వాతావరణం ఉంది. ఒకవైపు పోలీసులు కవాతులు పూర్తి స్థాయిలో ఉండడంతోనే బయటికి గిరిజనులు కూడా, సాధారణ గిరిజనులు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇక అరకు టూరిజం చూస్తే బోసిపోయే పరిస్థితి ఉంది. ఈ ఒకరు కూడా టూరిస్టులు ఈ తనిఖీల కారణంగా టూరిస్టులు కూడా వచ్చే పరిస్థితి లేదు. దాదాపు ఈ అరకు పరిసర ప్రాంతాల్లో అంతా కూడా ఇప్పుడు పూర్తిగా టూరిస్టులు లేకుండానే వెళ్ళబోయింది. ఇటువైపు పాడేరు చూసుకున్నట్లయితే పాడేరులో నిన్నటి నుంచే పూర్తి స్థాయిలో తనిఖీలు ముమ్మరం చేశారు. అలాగే ఏవైతే ప్రైవేట్ వెహికల్స్ కూడా పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి పంపిస్తున్నారు. అలాగే చింతపల్లిలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇక సీలేరు ప్రధానంగా చెప్పుకోవాలి. సీలేరు ఎందుకంటే ఇటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాలకి ఒక ముఖద్వారం లాంటిది. ఎందుకంటే 3 చోట్లకి వెళ్ళాలంటే అక్కడి నుంచే ఉంటుంది. అయితే అక్కడ ప్రైవేట్ వాహనాలు కూడా నిన్న తనిఖీలు నిర్వహించారు. అలాగే రోడ్డు కాంట్రాక్ట్ వర్క్స్ ఉంటాయి. కాంట్రాక్ట్ వర్క్స్ చేసుకునే వాళ్ళ ఫోక్ లైన్స్ కావచ్చు, ట్రాక్టర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కి పూర్తి స్థాయి తరలించారు. అక్కడ ఏమైనా మావోయిస్టులు దగ్ధం చేసే అవకాశం అయితే ఉంది. కావున అలాంటి వాహనాలన్నింటినీ కూడా ముందస్తుగానే పోలీస్ స్టేషన్లకు పంపించడం జరిగింది. అలాగే క్షుణ్ణంగా పూర్తి తనిఖీలు మాత్రం ముమ్మరం చేశారు. గ్రేహౌండ్స్ దళాలు ఇప్పటికే కూంబింగ్ కొనసాగుతున్నట్లు మనకు సమాచారం ఉంది. ఇక నర్సీపట్నం ముఖద్వారంగా చెప్పుకుంటాం. ఏజెన్సీకి ముఖద్వారం నర్సీపట్నంలో కూడా ఇదే పరిస్థితి. నిన్నటి నుంచి కూడా తనిఖీలు ముమ్మరం చేసి వాహనాల రాకపోకలపైన పూర్తి నిఘా భద్రత పెంచారు. ఇక వాహనాల పరిస్థితి చూసుకున్నట్లయితే నర్సీపట్నంలో రాత్రి నుంచే కూడా ఏజెన్సీకి వెళ్లే ఆర్టీసీ బస్సులన్నింటిని కూడా నిలిపివేసి రద్దు చేశారు. అక్కడ నిన్న ప్రయాణికులు చాలా ఎక్కట్లు పడే పరిస్థితి ఉంది. ఈ ఎన్కౌంటర్ నేపథ్యం, ఆ తర్వాత బంద్ పిలుపు నేపథ్యంలో ఈ బంద్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎంతవరకు కనబడుతున్నాయి? ఇంత పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు ఉంది. అదేవిధంగా చాలా మందిని కోల్పోయిన పరిస్థితి ఎన్కౌంటర్ లో. మీకు అందుతున్న సమాచారం ఏంటి? బిందు, ఇది దాదాపు చూసుకుంటే విజయవంతం అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్ బోటక్ ఎన్కౌంటర్ గా పదే పేర్కొంటున్నారు. ఎందుకంటే ఎంతవరకు మనం 16 మందిని మాత్రమే దాన్ని మావోయిస్టులను గుర్తించగలిగారు. మిగతా మృతదేహాలను ఎంతవరకు గుర్తించలేదు. వీళ్ళు గిరిజనులు కావచ్చు అన్న ఒక ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. దీంతో గిరిజనుల్లో చాలా మద్దతు పెరిగింది. అలాగే దీనికి అందరూ కూడా సహకరిస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా గిరిజనులకు కొంత అన్యాయం జరుగుతోంది అనేది ఒక భావనలో ఉన్నారు. అందుకనే గిరిజనులు ఈ
ఈ బంద్ ని విజయవంతం చేయడానికే కృషి చేస్తున్నట్లు మనకు సమాచారం ఉంది. అయితే ఏదేమైనప్పుడు కూడా మావోయిస్టుల మొన్న జరిగిన ఎన్కౌంటర్ భారీగా మావోయిస్టులను మట్టుపెట్టే పరిస్థితుల నేపథ్యంలో కొంత వాళ్ళ బలహీనత ఉన్నప్పుడు కూడా బంద్ను మాత్రం గిరిజనుల సమక్షంలో ఇది పూర్తి స్థాయిలో విజయవంతం అవ్వచ్చు అనేది ఒక వాదన వినిపిస్తున్నాయి. ఏదేమైనా పూర్తి స్థాయిలో ఈ బంద్ మాత్రం విజయవంతం కావచ్చు. రైట్ వెంకట్.